రావు అని అనిపించినప్పుడు మాత్రం ఎవరైనా సరే తెగించి ఇలాగే చేస్తారు. ఇంకా అలాగే ఇప్పుడు చూసుకుంటే మీకు పేమెంట్స్ అనేవి కరెక్ట్ టైం టు టైం అనేవి వస్తుంటాయా? టైం టు టైం అనేవి వస్తుంది. కానీ లేకపోతే షూట్స్ చేపించుకొని చాలా మంది పేమెంట్స్ అనేవి ఇవ్వరు. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే కొన్ని సార్లు అలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ లాంటిది. సో అలాంటప్పుడు ఏంటంటే ఏ రీజన్స్ చెప్పడానికి ఉండేవి కావు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం వల్ల సగం మంది ఏంటంటే ఇలాగా ఫోన్పే వర్క్ చేయట్లేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అవుతుంది, లిమిట్ అయిపోయింది చేసింది అని. ఓకే, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో అది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే పేమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి. కానీ వెయిటింగ్ అనేది కూడా ఒక లిమిట్ ఉండిద్ది. పని చేసుకోక ముందు అంటే ఓకే, ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. అంత కష్టపడి పని చేయించుకున్న తర్వాత దాని తర్వాత వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఆ మనీ కోసం అనేది. వాళ్ళని అలాగా వెయిట్ చేయించి అన్నిసార్లు అడిగించుకొని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ప్రాజెక్టే చేయకూడదు. మనీ రెడీగా ఉంటేనే ప్రాజెక్ట్ చేయాలి. అంతేగాని తర్వాత మాట్లాడి మేనేజ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, ఉంచొచ్చు అని అనుకుంటే మాత్రం ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటే పేర్లు అలా బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా అది కాక ఇప్పుడు చూసుకుంటే మీకు ఒక సాంగ్ షూట్ చేయాలంటే అంటే ప్రాక్టీస్ కానివ్వండి, ఓవరాల్ కంప్లీట్ ఎన్ని డేస్ పడుతుంది? అప్పుడు కొన్ని సాంగ్ టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని అంటే మాక్సిమం సాంగ్స్ అదంటే 3 minutes 3.5 minutes ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఏంటంటే 4 minutes 5 minutesకి వెళ్ళిపోతాయి. అలాంటి సాంగ్స్ ఏంటంటే సింగిల్ డేలో కంప్లీట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మాస్టర్ తలుచుకుంటే చేసేయచ్చు సింగిల్ డేలో, కానీ ఆ సాంగ్కి న్యాయం చేసినట్టుగా అనిపించదు అనమాట పర్ఫార్మెన్స్. ఇప్పుడు స్టార్టింగ్లో చేసిన పర్ఫార్మెన్స్ డే ఎండింగ్కి వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీ డల్ అవుతాయి, తర్వాత అందరూ కూడా కొంచెం వీక్ అవుతారు. సో దానివల్ల ఒకేసారి ఒక్క డేలో అంత సాంగ్ కంప్లీట్ చేయాలంటే అవ్వదు. సాంగ్ లెంత్ని బట్టి వాళ్ళు 2 days ప్లాన్ అలా చేసుకుంటారు. కొంచెం మంది ఏంటంటే సాంగ్ 3.5 minutes ఉన్నా సరే చాలా మంచిగా రావాలి విజువల్స్ అవన్నీ కూడా అని అనుకుంటే 2 days షూట్ పెట్టుకొని ఇంకా అలాగా కంప్లీట్ చేస్తారు. అలాగే ఇప్పుడు కమిట్మెంట్స్ విషయానికి వస్తే మళ్ళా డైరెక్టర్ అడుగుతారు, ప్రొడ్యూసర్ అడుగుతారు, మాస్టర్ అడుగుతారు. ఈ ముగ్గురేనా? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ముగ్గురు కమిట్మెంట్ ఇవ్వకపోతే సాంగ్స్ అనేవి ఇవ్వరా ఛాన్సెస్? ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సేమ్ ఇదే ఇష్యూ అక్కడ నుంచి పిలిపించుకొని ఆంధ్ర నుంచి హైదరాబాద్కి పిలిపించుకొని మొత్తం మాట్లాడేసి సాంగ్ అవన్నీ మొత్తం అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న తర్వాత చలో అనేసి అన్నారు. కమిట్మెంట్ ఇస్తేనే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆడపిల్లకి ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒకవేళ మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి అలా ఒక చోటికి ట్రావెల్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుసుకున్న తర్వాతే మనల్ని అప్రోచ్ అవుతారు. అంటే అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మనల్ని తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతారు. సో అలాగే మనం కూడా ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కొని ఆ తర్వాతే మూవ్ అవ్వాలి. కొంచెం మంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ ఇంటెన్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ చేసి తీసుకురావడం చేయడం అలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత ఇలా అడిగి ఒప్పుకుంటే చేద్దాం లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడడానికి అని చెప్పి. సో మనం ముందే అవతల వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం అనుకోని అక్కడ దాకా వచ్చి ఆ సైన్లు పెట్టి మాట్లాడి చేసి ఆ అవసరం అనేది ఉండదు. సో ఇంకా బేసిక్గా ఎక్కువగా అయితే అమ్మాయిలు ఈ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని సో ఎదుటి వాళ్ళని ఊరికినే అసలు ఎవరిని కూడా నమ్మద్దు. నమ్మకుండా మొత్తం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయండి అంతే. కాసేపు డాన్స్ మొత్తం పక్కన పెట్టేసి లైఫ్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అంటే ఏం చెప్తాం? లైఫ్ ఏంటి, వాట్ ఈస్ వాట్? ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డాన్సర్వి కాదు, ఫీల్ అవ్వకు, నువ్వు పర్లేదు నువ్వు డాన్సర్వి కాదు, పక్కన పెట్టేసి బీటెక్, ఆఫ్టర్ బీటెక్ తర్వాత వాట్ ఈస్ వాట్ అంటే నువ్వేం చెప్తావు? ఎందుకంటే మెకానికల్ అబ్బాయిలందరూ చూసుకుంటే ఉండేది సిఎస్సి క్యాంపస్ యాడ్ ఉంది, లేకపోతే ఈసీ క్యాంపస్ యాడ్ ఉంది, ఈ బ్రాంచెస్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అమ్మాయిల కోసం. కానీ ఆఫ్టర్ బీటెక్ తర్వాత మీరు లైఫ్ అంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ బీటెక్ తర్వాత లైఫ్ అంటే ఒకవేళ డాన్సర్గా కాకుండా ఇలాగా అంటే నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నట్టుగా అయితే అంటే అందరిలాగా ఇప్పుడు బయటికి చాలా మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు. ఎందుకంటే ఆ అకాడమిక్ ఇయర్స్ వరకు ఏంటంటే అది చదివితేనే బయట జాబులు వస్తాయి అనేది నడిచింది. సో దానివల్ల ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ దేంట్లో అయితే నడుస్తుందో కంప్లీట్గా
దాన్నే చేపిద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటారు. ఓకే. సో అలా ఇంజనీరింగ్ చేసిన వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో మనం కూడా ఆ గుంపులో ఒకరైపోయేవాళ్ళం అంతే. ఇంకా కానీ మీకు ఇంట్లో చాలా సపోర్ట్ ఉన్నట్టు ఉంది. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నాం. ఆ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చారా? అవునండి. కానీ మీ చూసుకుంటే ఇవి ఉంటాయి కదా కామెంట్స్, అవును ఇరుగింటూ పొంగింటూ సంథింగ్, వీళ్ళందరూ ఒకటే కామెంట్స్, ఎందుకు బీటెక్ దాకా చదివించి మీ కుర్ర మీ అబ్బాయిని అటు పంపించావు, ఏముంటది అందులో లైఫ్ అని వీళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ టైంలో మీ డాడీ మమ్మీ గానీ ఇలా ఏమన్నా డల్ అయ్యి మీకు చెప్పడం, ఎందుకురా నాన్న వదిలేసి, ఇలాంటివి ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు అటు సైడ్ ఉన్న కాన్సన్ట్రేషన్తో ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతామేమో అని. ఇక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఈ ట్రాక్ అనేది దీంట్లో ఫెయిల్యూర్స్ అనేవి ఏంటంటే రిమార్క్స్ లాంటివి. అవి మళ్ళీ చెరుపుకొని మళ్ళీ అరెస్ట్ చేసుకో అలాగా మార్చుకోవడానికి ఉండదు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేవాళ్ళు. అక్కడ జాగ్రత్తగా ఉంటూ దీన్ని లైట్ గా ఎడ్యుకేషన్ మెయిన్ ఉన్నప్పుడు కాదు, దీన్ని మాత్రం లైట్ గా మేనేజ్ చేస్తూ ఉండమని చెప్పేవాళ్ళు అలాగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషనే మెయిన్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీ కెరీర్ స్టార్టింగ్ లో ఇవి జరిగినాయి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు? అంటే సక్సెస్ అవ్వక ముందు అంటే వీడు వేస్ట్ గా అమ్మాయిలు వెంబడి, ఇప్పుడు డాన్స్ అంటే అందరు చూస్తారు యూట్యూబ్ లో, వీడు అమ్మాయిలతో డాన్స్ వేస్తున్నాడు అంటే ఊరికనే జడ్జ్ చేసేస్తారు. వీడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వీడు ఇలాగా, వీళ్ళు ఎడగానే వెళ్తాడు, వీడికి బరి తెగిచ్చేసాడు, వీడికి అమ్మ బాబు ఏం నేర్పించలేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు? అంటే మనోడు ఒకడు టీవీలో కనిపిస్తున్నాడు, ఛానల్స్ లో డాన్స్ చేస్తున్నాడు మంచిగా అని మాట్లాడుకుంటారన్న. అంటే అందరికిలాగే మామూలుగా ఇప్పుడు డ్యాన్స్ అని అంటే ఏంటంటే అయితే ఈ రోడ్ షోస్ చేయడం లాంటివి కానీ లేదంటే ఈ ఈవెంట్లు చేసుకోవడం కానీ అక్కడ వరకే ఉంటదేమో అని ఆలోచన అని అనుకున్నారు. కానీ అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చూపిద్దాం. అంటే ఊరికనే జడ్జ్ చేసేస్తారు. ఒక అమ్మాయితో తిరిగితే వీడికి వాడికి లింక్ పెట్టేస్తారు. అలా లింకులు ఎప్పుడైనా పెట్టారు? అలాంటి లేదు, లింక్ ఏం పెట్టలేదు. లవ్ ఉందా? లేదా. నిజం చెప్పులే, పర్లేదు, ఆవిడ చూస్తే ఏమనుకోలే కానీ నిజం చెప్పు. లేదన్నా, అదిగో చెప్తున్నాను, మనోడికి లవ్ ఉంటే కింద నాకు ఇంటర్వ్యూలో కామెంట్ చేయండి. లవర్ లేదని చెప్తున్నాడు అంటే అమ్మాయికి వేరే అమ్మాయి ఎవరికోసం ట్రై చేస్తున్నాడు. ఇంకా కొత్త వాళ్ళందరూ కూడా వచ్చి కామెంట్ లో నేను పెట్టేస్తాను. మీకు మనోడి మీద ఇంట్రెస్ట్ ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.